స్టార్ హీరో ఫస్ట్ డే ఫస్ట్ షో నడిచే సినిమా టాకీస్ కాడ ఎట్లుంటదో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో మీ సేవ సెంటర్లు అట్టనే తయారైనాయి. ఉష్క బస్తే రాలనంత మంది కిక్కిరిసి ఉంటున్నారు. కాంగ్రెస్ సర్కారు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలని చెప్పే వరకు మినీ సమ్మక్క సారక్క జాతర తీరుగా అవుతున్నాయి మీ సేవ సెంటర్లు. పొద్దుగాలనే కార్డు కావాలనుకున్న వాళ్ళు లైన్లు కడుతున్నారు. రేషన్ కార్డుల కొత్త పేర్లు ఎక్కించుకునుడు, చేర్పులు మార్పులు, ఆధార్ అప్డేట్లు ఇట్లా చాలా పనుల కోసం మందలు మంది జమ అవుతున్నారట. పొద్దంతా పొడుగుతా లైన్లు కట్టినా పని అవుతుందో కాదో తెలియకుండా వస్తున్నారట జనాలు. గంటల కమానం కాళ్ళు నోయంగా నిలబడుతున్నారట. అయితే కొంతమంది బడివగాళ్ళు కొన్ని మీ సేవ సెంటర్లల్లా గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టుకోవాలి అన్నట్టు పైసలు దండుకునే పని ముందట వేసుకున్నారట. సర్కారు చెప్పిన రేటు కంటే ఎక్కువ వసూళ్లు చేసి మీ సేవ కాడికి పోయిన జనాల జేబులు ఖాళీ చేస్తున్నారట. ఏమనంటే పని ఆపి పక్కకు పెడుతున్నారని కొందరు జనాలు అక్కడక్కడ అంటున్నారు. ఇటు మీ సేవ నడిపేటల్లేమో మంది ఎక్కువై సర్వర్లు డౌన్ అయి సతాయిస్తున్నాయి అని అంటున్నారట. సరే ఎట్లనో ఓ తీరుగా తిప్పలబడి మీ సేవల దరఖాస్తు చేస్తే ఆ రసీదును తీసుకుపోయి పౌర సరఫరాల ఆఫీసులు అయ్యాలట. ఇక్కడనే ఒక రోజు మొత్తం అవుతుంటే అక్కడ కూడా కిలోమీటర్ల కొద్ది లైన్లు కట్టాల్సి వస్తున్నదట. ఓరి దేవుడా, రేషన్ కార్డు వచ్చుడేమో గాని నిలబడి పానాలు పోయే కథ అవుతున్నదని అంటున్నారట జనాలు. ఇది ఇట్లుంటే అప్లై చేసుకునే దానికి ఆఖరి డేట్ ఏం లేదు, నిమ్మలంగానే మీ సేవకు బోన్రి, అంతా ఆదర పడకుండ్రి అని సర్కారు చెప్పింది. ఈ ముచ్చట తెలిసిన కొంతమంది రద్దీ మొత్తం అయినాకనే పోదాం అనుకుంటున్నారట. మరి ఎట్లనో తిప్పలబడి అప్లై అయితే చేసుకున్నాం, కానీ కార్డులు ఎప్పుడు వస్తాయో, ఎప్పటి నుంచి మాకు బియ్యం ఇస్తారో అని అనుకుంటున్నారట మీ సేవకు పోయిన పబ్లిక్. ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయిన వాళ్లకు సర్కారు మంచి ముచ్చట చెప్పింది. ఇల్లు కట్టుడు మొదలు పెట్టిన వాళ్లకు కట్టుబాటు కోసం ఇసుకను పుక్యానికే సర్కారు సప్లై చేస్తుందట. అవును, మీరు ఇన్నది నిజమే. గోడలు కట్టడానికి, గిలాబ్ చేసేదానికి ఇసుక కోసం ఇబ్బంది పడొద్దని, వీళ్ళను బతిరాడొద్దని పేదోళ్లకు ఈ చక్కని ఉపాయం చేసిండ్రట. కొందరు ఇసుక దందాలు చేసుకుంటా విపరీతమైన రేట్లు పెంచి పైసలు కమాయించుకునే పని చేస్తున్నారు. కాబట్టి బీద సాధలకు పుక్యానికే ఇసుక సప్లై చేయాలని సర్కారు నిర్ణయం చేసిందట. అది ఒక్కటే కాదు, ఇసుక యార్డుల కాడ అంటే ఇసుక కుప్పలు పోసే కాడ బందోబస్తు ఫెన్సింగ్ వేసి అడ్డగోలు దందాలు జరగకుండా చేస్తారట. అందుకొరకే ఆఫీసర్లకు గట్టిగా ఆర్డర్లు ఇచ్చిరట. కాబట్టి కామన్ పబ్లిక్ ఇసుక కోసం ఇబ్బందులు పాలు కాకుండ్రి, సర్కార్ ఎట్లా సప్లై చేస్తుందో తెలుసుకొని కావాల్సినంత ఇసుక వాడుకొని చక్కని ఇల్లు కట్టుకొని అని అంటున్నారు ఆఫీసర్లు. మరి చూడాలే, పుక్యానికే ఇస్తానన్న ఇసుక చక్కగానైనా ఇస్తారో, లేకుంటే దీన్ని కూడా తులం బంగారం తీరుగా ఉత్తకతే చేస్తారో చూడాలి అని అంటున్నారు సర్కారు ఇచ్చిన ఉచిత హామీల ముచ్చట తెలిసిన పబ్లిక్.